స్కూల్ విద్యార్థులను కూరగాయలమ్మే ఆడవాళ్ళను పోష్ణీకత సల్లగుండా కోతుల నివారణ ఉద్యమం ఖానాపూర్ అని ఫ్లెక్సీ రాయించి మరీ నిరసన చేస్తున్నారు కదా వీళ్ళు. కోతులు లేకుండా చేయాలని ఏకంగా ఊరంతా గదిలొచ్చి మరీ ఉద్యమాలు చేసే కాడికి పోయిందంటే వాళ్ళ అవస్థలు మామూలుగా లేనట్టే ఉన్నాయి పోన్రి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలా కోతుల దండు ఇష్టారాజ్యం చేస్తుండేటాళ్లకు కంచాన తింటలేరట, మంచాన వంటలేరట అక్కడి పబ్లిక్. అడుగు తీసి అడుగు పెట్టాలంటేనే 1కి 4 మాటల ఆలోచన చేసే పరిస్థితి ఉన్నదట అక్కడ. అందుకే ఈ తిరగ నిరసన బాట పట్టిండ్రన్నట్టు. ఇవాళ ఖానాపూర్ పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీసి తహసీల్దార్, మున్సిపల్ ఆఫీసులలోన్న పెద్ద సార్లకు కోతుల తక్లీఫ్లు తీర్వాలనని వినతి పత్రాలు ఇచ్చిండ్రు. అటెంకా గీ పెద్ద మనిషి మాట్లాడుకుంటా ఖానాపూర్లో ఉన్న ముఖ్యులు ప్రతి వార్డు నుంచి కదిలి వచ్చిండ్రు. కోతుల నివారణ ఉద్యమం కొరకు భాగస్వాములై వచ్చిండ్రు. దయచేసి అధికారులందరూ చాలా గమనించాలి. ఎవరము ఇళ్లలో నిద్రపోతలేము, భోజనాలు చేస్తలేము, స్కూల్ పిల్లలను స్కూల్కు పంపాలంటే మీదబడి కీరుతున్నాయి. ఆడవాళ్ళు కూరగాయలు అమ్ముకునే దగ్గర కూడా కూరగాయలు డైరెక్ట్గా ఎత్తుకొని పోతున్నాయి. ఇళ్లలో ఆడవాళ్ళు వంటలు చేయాలన్నా చాలా కష్టాల పాలవుతున్నాం. ఇంతటి బర్నింగ్ ప్రాబ్లం ఎన్ని ఉన్నా మేము అన్నీ అనుభవించే వాళ్ళం. కానీ ఈ కోతుల వలన మేమంతా చాలా నష్టపోతున్నాం. దుర్లభమైన పరిస్థితి నెలకొని ఉన్నది ఊర్లే. పొలిటికల్ లీడర్లు కానీ అధికారులు కానీ స్పందించి వెంటనే కోతులను గనక బయట తరలించకుంటే మీరు మా వాడలకు వచ్చేది చూస్తాం, మీరు ఓట్లు అడిగేది చూస్తాం, మీరు ఎక్కడెక్కడ తిరుగుతారో ఏం చేస్తారో ఆ కార్యక్రమాలన్నీ మేమే చేపడతాం. ఇప్పటికైనా అధికారులు, లీడర్లు స్పందించి కోతులను ఇక్కడికించి తరలించే పని ముంగటేసుకుంటే సరే. లేకుంటే మాత్రం వచ్చే ఐతారం నాడు ఖానాపూర్లున్నోళ్ళంతా పెద్ద ఎత్తున గదిలొచ్చి సర్కార్ ఆఫీసుల ముంగట నిరాహార దీక్షలు కూడా చేస్తామని వార్నింగ్ ఇచ్చిండ్రు. మరి లేకుంటే ఏందోల్లా, ఓ 5-10 కోతులంటే ఏమో అనుకోవచ్చు. పెద్ద సైన్యం వచ్చినట్టే వచ్చి జనాల మీద ఎగబడితే ఎవ్వలైనా ఏం చేస్తారు చెప్పుండ్రి. ఇక కోతులు మీదికెళ్ళి రక్కుడే కాదు, బండ్ల మీద పోతున్నోళ్ళు ఆ కోతుల మందను చూసి భయానికి బెదిరిపోయి కింద పడి దెబ్బల పాలు కూడా అవుతున్నారట. అందుకే గీ తీర్గ నిరసన బాట పట్టిండ్రన్నట్టు వీళ్ళు. అయినా ఈ కోతుల తక్లీఫ్లు ఒక్క ఖానాపూర్లనే కాదు, చాలా ఊర్లలో కూడా గివే కష్టాలున్నాయి. కాబట్టి ఈ ఖానాపూర్ ప్రజలు చేస్తున్న ఉద్యమాలు చూసి కడమ ఊరోళ్ళ జనాలు కూడా గిసొంటి ఉద్యమాలేమన్నా చేస్తారో ఏం కథనో చూడాలిగా. అయ్యా పెద్ద సార్లు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని గొప్పలు చెప్పుడే కాదు, ఈ కోతులు కుక్కలు చేయంగా గోసపడుతున్న ప్రజల తిప్పలు కూడా తీర్చే ఉపాయం చెయ్యుండ్రి. అటెంకా రేపట్ల ఏదో ప్రజా